రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. గోశాలలో నిన్న 5 కోడెల మృతి చెందిన ఘటనపై ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోడెల మృతి విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు తెలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో 40 ఎకరాల్లో ఆధునిక గోశాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. భక్తులు సమర్పించే నిజ కోడేలు గోశాలకు వచ్చిన వెంటనే క్వారంటైన్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, అవసరమైన మేరకు కోడెల పంపిణీ చేపట్టాలని సూచించారు. భక్తులు పాలు మరిచిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలని కోరారు. భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా గోశాల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. సమర్పిస్తున్నటువంటి కోడెలు గోశాలని రోజు సందర్శించడం జరిగింది. నిన్నటి రోజు 5 కోడెలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, గోశాల నిర్వాహకుల ద్వారా, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారుల విధంగా సంబంధిత డాక్టర్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 5 కూడా చాలా చిన్న ఏజ్, అంటే 6 మాసాల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి కోడెలను 4, ఒకటేమో పెద్దగా ఉన్నట్టుంది. ఏదైతే రాజన్నకు సమర్పించేటువంటి మొక్కును చెల్లించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి పాలు మరువన్నటువంటి కోడెను కూడా నిజకోడి రూపంలో సమర్పించడంతో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పని ఇప్పటికీ అనేక ప్రసార సాధన ద్వారా వ్యక్తిగతంగా కూడా విడివిడిగా భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక మిత్రుడైతే ఈ మధ్యలో కారు డిక్కీలోనే కోడెను తీసుకొని వచ్చి ఇచ్చే పరిస్థితిని, ఆ సందర్భంలో వారిని వారించే ప్రయత్నం చేసినా ఒకవేళ మనం తీసుకోకుండా అక్కడే వదిలేసిపోయేటువంటి సందర్భం కూడా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుందని చెప్పని ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఇక ముందు భక్తులకు నిజ కోడను సమర్పించుకునే క్రమంలో అతి చిన్నవి సమర్పించకుండా ఉండాలని చెప్పని ఒక విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తూ ఆలయానికి సమర్పిస్తున్నటువంటి కోడెలు గోశాలని రోజు సందర్శించడం జరిగింది. నిన్నటి రోజు 5 కోడెలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, గోశాల నిర్వాహకుల ద్వారా, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారుల విధంగా సంబంధిత డాక్టర్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ 5 కూడా చాలా